నేషనల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కృష్ణా జిల్లాలోని ఎన్టీఆర్ స్టేడియంలో రేపు బాలికల నేషనల్ కబడ్డీ పోటీలు ప్రారంభమవుతాయి. ఉమ్మడి ఏపీ సీఎం ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన ఈ స్టేడియంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించడం ఆనందదాయకమని ఎమ్మెల్యే వేనిగండ్ల రాము పేర్కొన్నారు. 27 రాష్ట్రాల నుంచి పోటీల్లో పాల్గొనే జట్టులకు అన్ని వసతులు అందించామని చెప్పారు. పోటీల నిర్వహణకు కృషి చేసిన స్టేడియం కమిటీ సభ్యులను అభినందించారు. రేపటి నుంచి స్టార్ట్ అవబోయే అండర్ 14 గర్ల్స్ టోర్నమెంట్లో కబడ్డీ టోర్నమెంట్లో నేషనల్స్లో పాల్గొనడానికి ఆల్మోస్ట్ 27 టీమ్స్ వచ్చినాయి. 27 టీమ్స్ తోటి 26 ఆల్రెడీ రీచ్ అయింది. ఇంకో టీం కూడా రాత్రికి వస్తుంది. మొత్తం కలిపి 27 టీమ్స్ పాల్గొంటున్నాయి వివిధ రాష్ట్రాల నుంచి. 27 రాష్ట్రాల టీమ్స్ మనకు రావటం నిజంగా గుడివాడలో చాలా స్ట్రాంగ్గా ఒక డిఫరెంట్ వాతావరణం క్రియేట్ చేసింది. ఆల్మోస్ట్ 450 మంది అవుట్ సైడర్స్, మనకి అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఉండటం నిజంగా మన అదృష్టం. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ప్రత్యేకంగా ఈ స్టేడియంని స్టార్ట్ చేసిందే గ్రామీణ క్రీడల కోసం. ఇక్కడ అనేకమైన క్రీడల్లో మన ఈ ప్రస్తుతం ప్రజెంట్ మేనేజ్మెంట్ కూడా ఏ రోజు ఖాళీ లేకుండా క్యాలెండర్ ఒకటి పంపిస్తూనే కాకుండా ఇంకా క్యాలెండర్ కాకుండా ఇలాంటి స్పెషల్ ఈవెంట్స్ మధ్య మధ్యలో చాలా వస్తున్నాయి. వాళ్ళు ప్రిపేర్